శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, హైదరాబాద్ లో ఇళ్ల రేట్ల గురించి మాట్లాడుకుంటే అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ చూపిస్తూ ఉంటాయి కదా సార్. అంటే ఒక్కసారి ఎందుకు అలా చేంజ్ అవుతూ ఉంటాయి? ప్రెసెంట్ మరి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే? ఇది ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే మనుషుల్లో ఒకే మనిషి ఏడుగురు ఉంటారు ఒకటే టైప్ లో. సైంటిఫికల్ గా సైన్స్ ప్రకారం. అదేవిధంగా ఏరియాస్ లో కూడా మీరు చూసుకుంటే దేర్ ఆర్ 100-200 పేర్లతో గ్రామాలు, రకరకాల గ్రామాలు ఉన్నాయి. మనకి రెంట్ ఎలా ఫిక్స్ అవుతుంది మీకు తెలియాలి. రెంట్ ఎలా ఫిక్స్ అవుతుంది? మనకు అయిన ఖర్చు మీద ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న రెంటల్స్ రెసిడెన్షియల్లో చూసుకుంటే 2.5 to 3% నడుస్తుంది మార్కెట్లో. ఎలాగా? ₹1,00,00,000 పెట్టి మీరు ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, దానికి రెంట్ 20 నుండి 25,000 వస్తుంది. అంటే 25,000 ఇంటూ 12 3 లక్షలు. ₹1,00,00,000కి 3 లక్షలు మనకి రెంట్ వస్తుంది. 3% ఇన్కమ్ మ్యాక్స్. జనరల్గా 2.5 ఉంటుంది. అదే మీరు కమర్షియల్కి వెళ్ళారనుకోండి, రెంటల్స్ 6 to 8%, మినిమం 6%. కానీ అక్కడ పెద్ద సైజు, పెద్ద టికెట్, పెద్ద బడ్జెట్. ఇక్కడ చిన్న సైజు, చిన్న టికెట్, చిన్న బడ్జెట్. ఇల్లు రెసిడెన్షియల్గా ఖాళీ అయితే కొద్ది క్విక్గా ఫిల్ అయ్యే అవకాశం ఉంది. కమర్షియల్లో కొద్ది కష్టం ఉంటుంది. సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్, గూగుల్ ఖాళీ చేశారు, ఆ బిల్డింగ్ 10 లక్షలు, 20 లక్షలు, అలాంటి కస్టమర్ మళ్ళీ రావడం కష్టం, అంత త్వరగా రారు. అందుకని కమర్షియల్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇస్తారు. బ్యాంక్కి, స్కూల్కి, హాస్పిటల్కి ఇచ్చనుకోండి 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలతో కూడా లీజులు ఉంది. ఖాళీ చేయకూడదు, లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. లాగినట్టు 2 పక్కలు లాక్ చేస్తారు, అటు ఓనర్ ఖాళీ చేయడం. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ ఎంత పెడుతుంటే ఆ పర్టికులర్ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, మిగతా ఓవరాల్ ఓనర్ అంటే కట్టేవాడు కానీ బిల్డర్ కానీ ఎంత పడుతుంది, దానికి నేను ఎంత పెట్టాలి. ఇప్పుడు బంజారా హిల్స్ మనం రైట్ మీరు ఏ ఏరియాలో కూర్చున్నారో 4 నుండి 4.5 లక్షల గజం. కుక్కడపల్లి పోతే 2.5 లక్షల గజం. పటాన్చెరు పోతే మేబీ 1.5 lakhs. అట్లా దూరంగా వెళ్తున్న కొద్ది సిటీకి రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు కోకాపేట, నియోపాలి పిచ్, హై పిచ్లో ఉంది 177 కోట్లు per acre అనేది చిన్న మాట కాదు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు రెంట్లు, మనకు సింపుల్, రెంటల్ ఈజ్ ఎ బిజినెస్. మనం ఎంత పెట్టాము, మనకి ఎంత వస్తుంది, దాని మీద క్యాలిక్యులేట్ అవుతుంది. మేము 30-40 years బ్యాక్ వెళ్తే మాకు లోన్ తీసుకున్నాడు 12-13% పడేది ఈఎంఐకి లోన్. ఇప్పుడు 7-8% వస్తుంది. సో అప్పుడు మాకు ప్రాపర్టీస్ మీద 14% రిటర్న్స్ వచ్చేవి కమర్షియల్. ఇప్పుడు 6%. అంటే బ్యాంక్ రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ బట్టి లోన్ రేట్లు, లోన్ ఈఎంఐ ఫ్లెక్సిబుల్లా, ఫ్లోటింగా, అది కూడా సబ్జెక్ట్ సపరేట్గా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక రఫ్గా మన ఒక ₹100 ఇటు ఉండొచ్చు. నా దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ప్రకారం మీకు చెప్తాను. నార్సింగి 8,000 నుండి 12,000 అడుగు నడుస్తుంది. 8,000 నుండి 12,000 అంటే నీకు 2,000 స్క్వేర్ ఫీట్ కనుక ఒక 3 bedroom ఫ్లాట్ కావాలనుకుంటే 2.5 crores ప్లస్ అదన్నీ కలిపి 3 crores అయిపోతుంది. ఇంటీరియర్స్ అని, రిజిస్ట్రేషన్ అని, ట్యాక్స్ అని, ఇవన్నీ. అదేవిధంగా పుప్పాలు కూడా 9,000 to 14,000. సో కాజా కూడా 7,500 to 12,000. అంటే రకరకాల. అట్లనే నానక్రామ్ కూడా 9 నుండి 14,000 పర్ స్క్వేర్ ఫీట్. ఒకప్పుడు 4,000 లేదంటే ఎవరు కొనేవారు కాదు. హైరేజ్ వచ్చింది కాబట్టి హైరేజ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కింద 5 floors వరకు ఉంటే అంత కాస్ట్ ఉంటుంది. ఇది 50, 60, 70 floors వెళ్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే మాదాపూర్లో 10,000 నుండి 15,000 ఉంది. కోకాపేటలో 11,000 నుండి 15,000 ఉంది. సో అట్లా బంజారాలు, జూబ్లీలు చూసుకుంటే 12-13,000 నుండి 16-17,000 దాకా ఉంది. సో ఇట్లా ప్రతి హైటెక్ సిటీలో 12 నుండి 16,000 ఉంది. మేజర్ హబ్, బిజినెస్ హబ్. బండగూడు జాగీర్ అని ఉంది 5,500 నుండి 7,500, 7,500 పర్ స్క్వేర్ ఫీట్. ఉప్పల్, నాగోలు ఇంకా తక్కువ ఉంటుంది. చౌటుప్పల్కి వెళ్తే ఇంకా తక్కువ ఉంటుంది. సంగారెడ్డి పోతే ఇంకా తక్కువ. సో డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కనుక 5,000 నుండి 15-20,000 దాకా రెంట్లు యావరేజ్గా నడుస్తుంది. అంటే మెల్లమెల్లగా రెంట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయా సార్? ముందు పెద్దగా పెరగకపోయినా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం. ఎందుకంటే చెప్పాను, సౌను డైలాగ్ చాలాసార్లు చెప్పాను, ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటో తెలుసా? పాపులేషన్. ఎప్పటికీ పెరిగింది ల్యాండ్. సో మీరు చిన్నప్పుడు పుట్టకముందు 40 సంవత్సరాల ముందు మీరు ఎంత పాపులేషన్ ఉందో ఇప్పుడు దానికి ఒక 30, 40, 50 crores పెరిగిపోయింది. ఆ ల్యాండ్ మాత్రం అంతే ఉంది. కొనేవాడు ఎక్కువ, తీసుకునేవాడు ఎక్కువప్పుడు
మా తాతగారు ఎకరాల్లో కొనుక్కున్నాడు, మా నాన్నగారు గజాల్లో కొనుక్కున్నారు, నేను అడుగుల్లో కొంటున్నా. మన అబ్బాయి వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటాడు, స్క్వేర్ ఫీట్ నుంచి. మన మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు. అట్లా ల్యాండ్ అంతే ల్యాండ్. హై రేట్ ఎందుకు వస్తున్నాయి? తక్కువ జాగాలో ఎక్కువ మంది నెగాడు. అంటే మొత్తం గ్రీన్ జంగల్ అనేది ఏదైతే ఉందో కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. సో ల్యాండ్ ఎప్పటికీ పెరిగే, ఇప్పుడు మొత్తం ల్యాండ్లో చాలా మంది 100% ఉన్నది అనుకోండి మన ప్రపంచం, 75% ఓషన్స్, ఒక 5% గుట్టలు, కొండలు, హిల్స్. మిగిలినంత ఆ 20% లాస్ట్ 100 సంవత్సరం రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను మన కేరళ వెళ్ళాను, మున్నార్ అని కొన్ని ప్లేసెస్, టెకడి, అక్కడ అలిపి అని, ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్, అసలు హై రైజ్ బిల్డింగ్ లేదు మొత్తం సిటీలో. 1000 గజాల్లో కట్టుకున్నాడు ఇల్లు, మొత్తం ఇంటి చుట్టూ గ్రీనరీ, రిసార్ట్ లో ఉన్నట్టుంది. చెట్లే ఉంటాయి, చెట్లు మొత్తం ఓన్లీ గ్రీనరీ. మేజర్ గా కొబ్బరికాయలు, అరటికాయలు, అంటే హై రైజ్ బిల్డింగ్స్ అనేది లేదు. ఫామ్ రిసార్ట్ లా ఉంటుంది, మనం ఫామ్ హౌస్ ఎలాగైతే కట్టుకుంటాం అట్లా ఉంది. అండ్ రోడ్డుకి ఒక సైడ్ వెనకాల బిల్డింగ్ లేవు, అంతా ఇటుపక్క చూసినా టీ గార్డెన్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. అందుకని అక్కడ ప్లాంటేషన్ చిప్స్ చాలా ఫేమస్. టీ రతన్ టాటా అంటే టాటా కంపెనీ, రతన్ టాటా గారు దాన్ని 99 years అంతా లీజు తీస్తున్నారు. కొన్ని వేల ఎకరాలు, వందలు కాదు వేల లక్షల ఎకరాలు కూడా ఉండొచ్చు, అంత పెద్ద ప్లేస్. అండ్ అక్కడ ట్రాఫిక్, చిన్న రోడ్లు, ట్రాఫిక్ ఎక్కడ జామ్, మన పెద్ద రోడ్డు ఉంటే ట్రాఫిక్ జామ్. సో నేనేమంటానంటే ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇట్స్ ఏ డే టు డే ఇంక్రీజింగ్ ఫ్యాక్టర్ కానీ తక్కువ ఉండదు. ఎందుకంటే అంతకుముందు 10 ఇళ్ళకి 10 మంది ఉంటే ఇప్పుడు 10 ఇళ్ళకి 100 మంది 1000 మంది ఉన్నారు. ఎవరు ఒకప్పుడు కొండ బలం, గుండె బలం, ఇప్పుడు ఎవరికి డబ్బులు ఉంటే వాడికి అంటే పెరుగుతున్న అవసరాల మేరకు ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ హై రైజ్ ప్రాజెక్ట్స్ కానీ వీటికి డిమాండ్ బాగా పెరుగుతుంది అనుకోవచ్చు అంటారా? పెరుగుతుంది, ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే పరిస్థితి అయితే లేదు. నువ్వు కోకాపేటలో లేదా ఇప్పుడు నియోపాలిస్లో 177 కోట్లు ఎక్కడ ఉంటే గజం కొన్ని లక్షలు పడిపోతుంది. ఎంతమంది ఎఫోర్డ్ చేయగలుగుతారు? నార్మల్ పర్సన్ కెనాట్ అఫోర్డబుల్. మేబీ RRR కూడా కనెక్ట్ అయితే కొద్దిగా ల్యాండ్ యూజర్స్తో కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన రేట్లు కూడా అంత టూ మచ్ ఏం లేవు, బట్ రానున్న రోజుల్లో పెరుగుతాయి, పెరగాల్సిందే, లేకపోతే కష్టం. థ్యాంక్ యూ.